హలో అండి. మన డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్‌లో నెక్స్ట్ నెక్ పార్ట్ అనమాట. ఇక్కడ నెక్‌కి ఏ విధంగా డిజైన్ చేస్తున్నాననేది క్లియర్‌గా చూపిస్తాను. అండ్ వర్క్ స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక్కడైతే నెక్ కోసం నేను ఇక్కడ క్యాన్వాస్ పేపర్ అయితే తీసుకున్నానండి. బక్రం పీస్ అనమాట. ఇప్పుడు మనం నెక్ ఎంత షోల్డర్ తీసుకున్నామో, ఎంత నెక్ విడ్త్ అన్ని తీసుకున్నామో అంతా కూడా ఈ క్యాన్వాస్ మీద తీసుకొని మనం ఏ నెక్ అయితే కావాలనుకుంటామో ఆ నెక్ అయితే డిజైన్ చేసుకోవాలి. ఇక్కడ నేను హైట్ వచ్చేసి ఒక 7 ఇంచెస్‌లో అంటే మనకి యాక్చువల్ లెంత్ ఎంతున్నా దానికి 1 ఇంచ్ ఎక్స్‌ట్రా తీసుకోండి. మీ నెక్ డీప్ అనేది ఒక 6 ఇంచెస్ ఉందనుకోండి. 7 ఇంచెస్ పొడవు ఉండేలా తీసుకోవాలనమాట. ఇలా ఫోల్డింగ్‌లో ఉండేలా చూసుకోండి. ఫోల్డింగ్‌లో మనం తీసుకోవాలనమాట. ఈ బక్రం పీస్ కొంచెం నలిగినట్టుగా ఉంది. అది స్టిఫ్‌గా ఉన్న పేపర్ అయితే బాగా స్టిక్ అవుతదండి. ఇలా లూజ్‌గా ఉన్నా కూడా త్వరగా స్టిక్ అవ్వట్లేదు. అదొకటి గమనించుకోండి. నెక్స్ట్ ఇక్కడ నెక్ కోసం నేను తీసుకున్న షేప్ వచ్చేసి కట్ వర్క్ డిజైన్ చేద్దాం అనుకుంటున్నా. దానికోసం నేను కట్ వర్క్ స్కేల్ కూడా చూపిస్తాను నేను ఎలా డిజైన్ చేస్తాననేది. ఇక్కడైతే ఫస్ట్ లెంత్ వచ్చేసి ఇక్కడ చూపించినట్టుగా నెక్ లెంత్, షోల్డర్ ఇవన్నీ కూడా మనం మార్కింగ్ చేసుకుందాము. షోల్డర్ వచ్చేసి 5.5 అలా తీసుకుంటున్నానండి. ఇక్కడ అనమాట 5.5కి అలా తీసుకుంటున్నాను. తర్వాత లెంత్ చూపిస్తాను చూడండి ఇక్కడొచ్చేసి మీకు. లెంత్ వచ్చేసి మనము ఎంత తీసుకుంటామో కరెక్ట్ లెంత్ అనమాట. ఎందుకంటే డ్రెస్ మీద మనం కట్ చేసుకోలేదు కదా! అంత మనము దీంట్లో చూసుకోవాలి. ఇక నెక్ మనం విడ్త్ ఎంత తీసుకున్నామంటే 2.5 అలా తీసుకుంటాము. వెడల్పు అనమాట. నెక్ యొక్క వెడల్పు 2.5 అలా తీసుకోండి. మీరు కుట్టేటప్పటికి అది 2.5 అయిపోతుంది కాబట్టి 2.5 అలా తీసుకోవచ్చనమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి మెయిన్ కావాల్సింది హైట్. ఇక్కడ హైట్ వచ్చేసి నేను 5.5 అంటే 5.5 తీసుకుంటున్నాను. మన నెక్ యొక్క పొడవు డీప్ అనమాట. ఫ్రంట్ యొక్క డీప్ ఇంతైతే మనకి ఇప్పుడు ఇది చిన్న స్మాల్ సైజ్ కాబట్టి అది సరిపోతుందండి. మీరు కావాలి అంటే ఇంకా పెంచుకోవచ్చు. నాకు డీప్ నెక్ కావాలి అంటే 6 వరకు పెట్టుకోవచ్చు. ఇక్కడ మీకు ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచ్ పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా లైన్ అయితే వేస్తున్నా. ఎందుకు అంటే కట్ వర్క్ డిజైన్ చేద్దాం అనుకుంటున్నాం కదా! దానికోసం అనమాట. ఈ లైన్ మీద మనం బేస్ చేసుకొని కట్ వర్క్ అనేది షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడొచ్చేసి ఈ విధంగా మనం ఎల్ షేప్‌లో అయితే డ్రా చేసుకుందాం ఫస్ట్. దీని నుంచి మనం కట్ వర్క్ రౌండ్ కావాలన్నా, స్క్వేర్ కావాలన్నా ఇందులోంచి తీసుకోవచ్చనమాట. ఈ విధంగా ఈ మధ్యలో మనము కర్వ్స్ అనేవి తీసుకుందాము. ఇక్కడ కర్వ్స్ కోసం నేను కర్వ్ స్కేల్ తీసుకున్నాను ఆన్‌లైన్‌లో. దీన్నైతే యూజ్ చేస్తున్నాననమాట. మనకి చిన్ని కర్వ్స్ కావాలి అనుకుంటే అటు సైడ్ ఉన్నాయి గదా! చిన్నవి అవి యూజ్ చేయొచ్చు. లేదు నాకు ఆ కర్వ్స్ అనేవి కట్ వర్క్ డిజైన్ కొంచెం వెడల్పుగా ఉండాలి అనుకుంటే అటు ఇటు ఉంది కదా! అదనమాట. ఇది మనం స్టార్టింగ్ ఇక్కడ రౌండ్ నెక్ ఉంటది కదా! ఈ ఫోల్డింగ్ దగ్గర అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి. మొత్తం పెట్టేయొద్దు స్టార్టింగ్ హాఫ్ పెట్టుకోండి. హాఫ్ సర్కిల్ వచ్చినట్టు పెట్టుకుందాం. ఎందుకంటే మనం కట్ చేసాక అది ఫుల్ సర్కిల్‌లా మనకు కనిపిస్తదనమాట. మనం ముందు హాఫ్ సర్కిల్ ఇలా తీసుకోవాలి. ఇక్కడ లోతు కూడా మనము హాఫ్ ఇంచు లైన్ ఏసాం చూసారా? ఆ రెండిటికి మధ్యలో ఆ లోతే అనమాట. అందుకని ఎక్కువ లోతు కూడా తీసుకోవట్లేదు. ఎందుకంటే అది పైకి ఎక్కువ లేచినట్టుగా ఉంటది. ఎక్కువ లోతు అయితేను. మీరు ఈ స్కేలే ఉండక్కర్లేదు. మన దగ్గర ఏమైనా కార్డ్‌బోర్డ్ ఉంటే ఆ షేప్‌లో కట్ చేసుకొనైనా తీసుకోవచ్చు. లేదంటే మనం ఫ్రీ హ్యాండ్‌తో కూడా చిన్న చిన్న కర్వ్స్ మనం 1 ఇంచ్ గ్యాప్ లేదా 1 ½ ఇంచు గ్యాప్ పెట్టేసుకొని కర్వ్స్ అయితే మార్క్ చేసుకోవచ్చనమాట. లేదంటే ఇలాంటి స్కేల్ ఉంటే ఇంకా అటువంటివి ఏం చూసుకోకుండా కరెక్ట్ షేప్ అయితే మనకొచ్చేస్తది. ఇక్కడ చూసారా ఇలా కర్వ్స్ అనేవి అంటే కొంచెం ఇక్కడ రౌండ్ తిరిగే చోటన కొంచెం కష్టమైతుంది. అదొక్కటి చూసుకోండి. ఇక్కడ నేను స్క్వేర్‌కే ఇలా కర్వ్స్ అయితే పెడుతున్నాను. అంటే ఇది లుక్ వైస్ ఎలా ఉంటదంటే స్క్వేర్ షేప్‌కి కర్వ్స్ వస్తాయన్నమాట. ఈ విధంగా అనమాట. ఈ స్కేల్ వచ్చేసి నేను ఫ్లిప్‌కార్ట్‌లో తీసుకున్నాను. దీని ఫుల్ డీటెయిల్స్ నేను షార్ట్స్‌లో అయినా లేదా పోస్ట్‌లో అయినా పెడతానండి. చూసారు కదా! ఇలా చక్కగా మనకి కర్వ్స్ అయితే వచ్చినాయి. ఇప్పుడు మనము ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకొని మనం కట్ చేసుకోవాలనమాట. ఆ పైన అన్నది ఏంటి అంటే షోల్డర్ జాయిన్ చేస్తాం కదా! నెక్‌కి అందుకు అంటే అటు మామూలుగా మీకు లైన్ పెట్టాను గానీ అదేమీ కాదు. ఇక్కడ చూడండి ఒక 1 ఇంచు అలా కొంచెం ఎక్కువ పెట్టుకొని చక్కగా రౌండ్ తీసుకొని మనం ఇప్పుడు ఏదైతే యూ షేప్ డ్రా చేసామో అది మాత్రం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసి ఇలా మనం ఇక్కడ కర్వ్స్ అనేవి చాలా జాగ్రత్తగా కట్ చేసుకోండి. లేదు అంటే మనం స్టిచ్ చేసేటప్పుడైనా కట్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఇక్కడ నేను కర్వ్స్
మనం ఏ విధంగా షేప్ అయితే తీసుకుంటామో సేమ్ అదే విధంగా జాగ్రత్తగా ఈ యూ షేప్స్ అన్నీ కూడా కార్నర్స్ చాలా కేర్ఫుల్గా షేప్స్ ఎక్కడ మిస్ అవ్వకుండా కట్ చేసుకోండి. అలాగే ముందు వీడియోస్లో హ్యాండ్స్ కటింగ్ మోడల్ హ్యాండ్స్ అనేవి పెట్టాను, ఒకసారి చూడండి. అలాగే డ్రెస్ కటింగ్ కూడా పెట్టాను. ఫుల్ స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో వస్తుంది. మొత్తం కట్ చేసాక మన క్రింద ఈ షేప్ కూడా కట్ చేసేసుకుంటే ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం లైనింగ్ పీస్కి నెక్స్ట్ వచ్చేసి మనం బ్యాక్ నెక్ కూడా సేమ్ మెజర్మెంట్స్తో కట్ చేసేసుకోవడమే. ఆ తర్వాత మనం ఎక్స్ట్రా 1 ఇంచ్ పెట్టుకుంటాం కదా, తర్వాత లైనింగ్ పార్ట్కి ఈ విధంగా పెట్టుకుని ఐరన్ చేసుకోండి. బకరం పీస్ని అంటే షైనింగ్ ఉంటుంది చూసారా, అటువైపు పెట్టుకుంటే మీకు అంటుకుంటుంది అనమాట, స్టిక్ అవుతుంది. తర్వాత లైనింగ్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకుని ఈ విధంగా రౌండ్ మొత్తం కట్ చేసుకోండి. ఇది బ్యాక్ పార్ట్ అనమాట. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఫ్రంట్ పార్ట్ కూడా ఈ విధంగానే తీసుకోవాలి. చూసారంటే నెక్ మనకి షేపు స్క్వేర్, ఇలా స్క్వేర్ కర్వ్స్లా వచ్చాయి కదా, ఈ విధంగా వచ్చాయి అనమాట. తర్వాత మనము చుట్టూరా కొంచెం ఉంచుకున్నాం కదా ఎక్స్ట్రా, అదంతా కూడా దాని మీద పెట్టి స్టిచ్ అయితే వేసేసుకోండి. నేను అది మిస్ అయ్యాను, స్టిచ్ వేయడం మర్చిపోయాను అనమాట. తర్వాత డ్రెస్ టాప్ అనమాట. ఇది మనకి మెయిన్ పార్ట్ అండ్ లైనింగ్. ఇక్కడ మన షోల్డర్ నెక్ ఏం కట్ చేసుకోలేదు. మనం డైరెక్ట్గా మెజర్మెంట్స్ పెట్టుకున్నాం కదా, సెంటర్ మనం చూసుకోవాలి. ఇక్కడ సెంటర్, అలాగే మనం రెడీ చేసుకున్న నెక్ పార్ట్ సెంటర్ ఈక్వల్గా పెట్టుకుని క్రింద వరకు అంటే మనకి ఇక్కడ వరకు జస్ట్ అక్కడ వరకు ఒక స్టిచ్ అయితే వేసుకుంటే మనకు కదలకుండా ఉంటుంది. ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. మనం పైనుంచి కింద వరకు ఒక స్టిచ్ వేసేసుకుంటే మనం మళ్ళీ బ్యాక్ వచ్చేయచ్చు అనమాట. అప్పుడు మనము జాగ్రత్తగా చుట్టూరా క్యాన్వాస్ పక్క నుంచి క్యాన్వాస్ మీద ఒక స్టిచ్ పడవచ్చు. ఎడ్జ్లో పడాలన్నమాట. క్యాన్వాస్కి ఎడ్జ్లో ఈ విధంగా మీరు కుట్టంటూ వేసుకుంటూ వెళ్ళండి. బాగా లోపలికంటే వేసేయకండి, క్యాన్వాస్కి ఎడ్జ్లో మీరు కుట్టు అనేది వేసుకునేలా ట్రై చేయండి. ఇలా కర్వ్స్ అన్నీ కూడా ఈక్వల్గా మనం చూసుకుంటూ చుట్టూరా కుట్టుకుంటూ మొత్తం కర్వ్స్ ఇక్కడ మనకి టర్నింగ్స్ దగ్గర అదే యూ షేప్స్ ఉంటాయి కదా, వీ షేప్స్, అక్కడ మాత్రం మనం నీడిల్ని క్రిందకి దింపుకుని అప్పుడు పాదం యొక్క సైడ్స్ మార్చుకోవాలన్నమాట. పొజిషన్ అనేది ఇలా మళ్ళీ మన నీడిల్ని క్రిందకి పెట్టుకుని తర్వాత మనకు కావాల్సినట్టుగా ఇలా టర్న్ చేసుకోవాలి. ఇలా మనం మొత్తం చుట్టూరా కూడా సేమ్ ప్రాసెస్ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ బకరం పీస్ ఇలా ఈ విధంగా ఉంటుంది. మనం చూసారా, ఇక్కడ నేను చుట్టూరా స్టిచ్ వేయడం మర్చిపోయానండి. తర్వాత చూశాను, తర్వాత చూసి ఏదో అడ్జస్ట్ చేసి మళ్ళీ స్టిచ్ వేశాను. కానీ మీరైతే ఇలా డ్రెస్ మీద పెట్టకముందే చుట్టూరా స్టిచ్ కూడా వేసేసుకోండి. ఇలా ఎండ్ వరకు స్టిచ్ వేసేసాక ఇప్పుడు మనం కొంచెం ఎక్స్ట్రా ఉంచుకుని కట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా పైది కూడా కట్ చేసేసుకోవచ్చు. ఇలా ఎక్స్ట్రా ఉంచుకుని మొత్తం నెక్ రౌండ్ చుట్టూరా ఒక స్టిచ్ అయితే కటింగ్ అయితే ఇచ్చేసి చిన్న చిన్న టక్స్ ఇవ్వండి. మీకు షేప్స్ ఇక్కడ ఈ వీ షేప్స్ ఉంటాయి కదా, వీ షేప్ దగ్గర కొంచెం ఎక్కువ పీస్ అయితే తీసేయాలి. ఎడ్జ్ వరకు తీసేయాలన్నమాట. మొత్తం కూడా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా అంటే మనం కుట్టిన కుట్టు కట్ అవ్వద్దు. జస్ట్ ఆ వీ షేప్స్ దగ్గర బాగా లోతుగా అంటే క్రింద వరకు కుట్టు దగ్గరకంటూ కట్ చేసుకోండి. అక్కడ చిన్న చిన్న పీస్ తీసేసినా మనకేం ప్రాబ్లం ఉండదు. వీ షేప్స్ దగ్గర చిన్న చిన్న కట్స్ ఇచ్చి ఇప్పుడు మనము ఈ కుట్టుకున్న ఏదైతే బక్రం పీసు లైనింగ్ ఇవన్నీ పైన యాడ్ చేస్తాం కదా, ఇవన్నీ కూడా లోనికి టర్నింగ్ చేసేసుకోవాలన్నమాట. లోనికి ఉల్టా చేసేసుకొని మీరు పై వైపున కావాలంటే టాప్ స్టిచ్ వేసుకోవచ్చు, లేదు అంటే ఐరన్ చేసేసుకున్న మనకి షేప్స్ వచ్చేస్తాయి. ఆ షేప్స్ మనకి బాగా రావాలి తేలాలంటే మీరు ఏదైనా స్క్రూ డ్రైవర్ లాంటి దాన్ని పెట్టుకుని కొంచెం పుష్ చేస్తే ఆ షేప్స్ అనేవి మనకి వస్తాయి అన్నమాట ఆటోమేటిక్గా. మనం టర్న్ చేసుకుని పై వైపున టాప్ స్టిచ్ వేసేసుకోవడమే. అలాగే బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ఇదే విధంగా మీరు పై వైపున పెట్టేసుకుని కుట్టు వేసేసుకుని తర్వాత కట్స్ ఇచ్చేసుకుని లోనకి టర్న్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసుకోవచ్చు, లేదు అంటే ఐరన్ చేసేసుకోవచ్చు. మొత్తం టోటల్గా మనకి రెడీ అయిపోయాక లుక్ అనేది బాగా వస్తుందండి. ఈ విధంగా క్యాన్వాస్ పెట్టుకోవడం వల్ల మంచి లుక్ అనేది వస్తుంది అనమాట. మొత్తం ప్రిపేర్ అయ్యాక ఎలా ఉన్నది కూడా చూపిస్తాను, ఎండ్ వరకు చూడండి. అలాగే బ్యాక్ నెక్ ఇవన్నీ కూడా మీరు స్టిచ్ చేసేసుకోవడమే అనమాట. డ్రెస్కి నెక్కి ఈ విధంగా క్యాన్వాస్ యూస్ చేసుకుని ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే వీడియో మీకు హెల్ప్ అయిందంటే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు. సేమ్ ఫ్రంట్ పార్ట్ ప్రాసెస్లోనే బ్యాక్ పార్ట్ కూడా చక్కగా ఈ విధంగా స్టిచ్ వేసుకుని టర్న్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసుకోవచ్చు. మీరు 2 స్టిచెస్ వేసుకోవచ్చు, లేదంటే ఒకవైపున హెమ్మింగ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఉంటుందండి మన స్టిచ్చింగ్ అయ్యాక. మీకు నచ్చితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ సపోర్ట్ చేసేయండి.